వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోందన్న అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలకు తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. ఘాజియాబాద్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న ఒక మహిళను అదే అపార్ట్మెంట్లో ఉండే మరో వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాదన జరిగింది. ఆ వ్యక్తి కుక్కకు ఆహారం పెడుతున్న మహిళ చెంపపై చాచి కొట్టడం, ఆ తర్వాతి పరిణామాలు సంచలనంగా మారాయి. విజయనగరంలోని బ్రహ్మపుత్ర సొసైటీలో ఈ ఘటన జరిగింది. తన అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి వచ్చిన ఒక వీధి కుక్కకు ఒక మహిళ ఆహారం పెట్టింది. ఇది చూసిన అదే అపార్ట్మెంట్లో ఉండే కమల్ ఖన్నా అనే వ్యక్తి ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావని ఆమెను నిలదీశాడు. దీనికి ఆమె బదులిస్తూ ఇందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. అయితే ఆమె మాత్రం అతడి చెంప దెబ్బను పట్టించుకోకుండా కుక్కకు ఆహారం పెడుతూనే ఉండిపోయింది. అదే సమయంలో తన పక్కనే ఉన్న స్నేహితురాలిని వీడియో తీయమని ఆ మహిళ చెప్పింది. తాను వద్దని చెబుతున్నా కుక్కకు ఆహారం పెట్టడమే కాక ఇదేంటని నిలదీసిన తనను వీడియో తీయమని ఆ మహిళ చెప్పడంతో కమల్ ఖన్నా రెచ్చిపోయాడు. వరుసగా 35 సెకండ్ల వ్యవధిలో ఆమెను 8 చెంపదెబ్బలు కొట్టాడు. అనంతరం ఆమె ఈ వీడియోను సోషల్ మీడియాకి అప్లోడ్ చేయడంతో అది వైరల్గా మారింది. పోలీసుల దృష్టికి వీడియో చేరడంతో చెంపదెబ్బలు కొట్టిన వ్యక్తి కమల్ ఖన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఉత్తర్వులో మార్పులు చేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. కుక్కలకు పిల్లలు పుట్టకుండా స్టెరిలైజేషన్ శస్త్రచికిత్స పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని తీర్పు చెప్పింది.